జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి చౌరస్తాలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ లతా గారు, జిల్లా ఆర్డీఓ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, షెడ్యూల్ కులాలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసి మహనీయమైన వ్యక్తి అని, జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారని, కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లనే ఈరోజు ఒక విప్గా ఈ స్థానంలో ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, ఇటీవలే విద్యార్థులకు డైట్ ఛార్జీలను కూడా పెంచడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయడం జరిగిందని, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా భారతదేశానికి అన్నం పెట్టి అన్నదాతల శాఖల పక్షాన అత్యంత గొప్ప శాఖలకు కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతమైన నాయకుడు వారు. అంటే దేశం కోసం ప్రాణాలు పనంగా పెట్టినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. మరి అదేవిధంగా మనకి ఈరోజు ఇక్కడ మేమందరం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి దీక్ష, వారు ఆ పెట్టిన అన్నం కాబట్టి ఈరోజు నేను శాసనసభ్యులు కాగలిగాను, ప్రభుత్వ విప్పుగా ఉన్నాను. ఈరోజు దేశంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఇంత శాంతి భద్రతలతో సమాన హక్కులతో ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని అందించి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా చట్టాన్ని పొందుపరిచి శాసన పరంగా చేసినట్టు మహోన్నతమైన నాయకుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి రేపు 14వ తారీఖు వారి కార్యక్రమం వస్తున్నది. మరి అదేవిధంగా ఇంకో మహోన్నతమైన జ్యోతిరావు పూలే. మరి ఇంత గొప్ప మహనీయుడు పుట్టినటువంటి ఈ యొక్క ఏప్రిల్ మాసం, మరి ఈ ఏప్రిల్ మాసం భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ సభ ద్వారా వాళ్ళు మనస్ఫూర్తిగా మీరు అభినందన తెలియజేస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, దేశంలో, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కూడా ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్గా ఒక దళిత బిడ్డ కుమార్ని నియమించిందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నా. అదేవిధంగా నిన్ననే మా ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినారు వెంకటయ్య గారు. వారు 2